శ్రేష్టమైన శుభకరమైన నామమున ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పునరుద్ధానపు ఆదివార ఆరాధన శుభాకాంక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అనగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ప్రతి వారికి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన దినం ఏదైనా ఉందని అంటే అది ఆదివారం. మనకు సంవత్సరంలో 52 పండుగలు ఆదివారం పండుగ. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అన్ని నమ్మిన తర్వాత ఆయన లేచిన రోజు పునరుద్ధాన ఆదివారమే కానీ అది పునరుద్ధానం అయింది. అది పునరుద్ధాన ఆదివారాన్ని నా వ్యక్తిగత జీవితంలో పండుగగా నేను ప్రకటిస్తూ ఉంటాను. ఎందుకంటే యేసు ప్రభువారు తిరిగి లేచిన కారణం చేత, యేసు ప్రభువారు తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచిన కారణం చేత ఆయన ప్రపంచమునకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆయన అప్పుడు అంతవరకు నమ్మని వారందరూ కూడా ఆయన నిజమైన దేవుని కుమారుడు అని నమ్ముతూ వచ్చారు. ఆ క్రమంలో మనం పుట్టిన వారమే గనుక, ఆ క్రమంలో మనం విశ్వసించిన వారమే గనుక అన్య జనాంగములో పుట్టి, అనగా యూదేతర జనాంగములో పుట్టి మనము ఈరోజు యేసు ప్రభుని అంగీకరిస్తున్నామంటే ఒకే ఒక కారణం, అది పునరుద్ధానం. ఆ పునరుద్ధాన ఆదివార పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో మీ స్థలాలలో, అలాగే మా మందిరంలో ఉన్నవారు మా స్థలంలో, అనగా దేవుడు ఏర్పాటు చేసిన తన పరిశుద్ధ సంఘమునుగా ప్రతి మందిరాలలోని ఈ దినము కూడుకుని దేవుని మహిమపరచాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ, ఈ సమయము ఈ దినము ధ్యానాంశము యెహోషువ భక్తుడు చెప్తూ ఉంటాడు. 24వ అధ్యాయం 15వ వచనంలో, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఆ మాట అంటానికి ముఖ్యమైన కారణం ఏంటనంటే, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యాలు పొందినటువంటి ఇశ్రాయేలు జనాంగము కాలం గడుస్తున్న కొలదిగా వాటిని మరుస్తూ ఏ దేశంలో సంచారం చేశారో ఆ దేశపు క్రియలను ఆచరిస్తూ మెట్టుకు దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అలాగని ఆ టైంకే, ఆ సమయానికే బలమైన దేవుని కార్యం జరుగుతూ ఉంది. యెహోషువ ఏం చెబితే ఆ కార్యాన్ని దేవాది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అలాగే దేవాది దేవుడు ఏం చెబితే యెహోషువ ఆ కార్యాన్ని చేయడానికి నిలబడ్డాడు. ఇలాంటి బహు శక్తివంతముగా ఇశ్రాయేలీల నడుమ దేవుని యొక్క కార్యము, యెహోవా దేవుని యొక్క కార్యములు జరుగుతూ ఉండగా ఆ ప్రజలలో న్యూనతాభావం ఏర్పడింది. న్యూనతాభావం అంటే అవునా కాదా, చేస్తే మంచిదా కాదా, ఇది నమ్మాలా వద్దా, ఇది ఒక అనుమానపు పిచాచి ఇశ్రాయేలు ప్రజలను వెన్నాడినప్పుడు యెహోషువ చెప్తున్న మాట ఏంటంటే 15వ వచనంలో, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. యెహోవాను సేవించెదము. నేను సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే నేను సేవిస్తాను.
సర్వ సృష్టికర్త అయిన దేవుని మాత్రమే నేను ఆరాధన చేస్తాను. సర్వ సృష్టికర్త అయిన దేవునికి నేను లోబడి ఉంటాను. నేనొక్కనే కాదు, నా కుటుంబం, నా బిడ్డలు, లేదా నాకు కలిగిన వాటన్నిటితోనూ కూడా నేను దేవునినే ఆరాధన చేస్తాను అంటూ ఆయన కోరుకున్నాడు. అయితే ఈ దేవుని కార్యం ఏంటి? ఈ దేవుని క్రియలు ఏంటి? ఈ దేవుని యొక్క మనస్సు ఏంటి? ఎరిగిన వాడిగా యెహోషువ కనబడుతూ ఉన్నాడు. చాలా మంది ప్రభువుతో ఉంటాం, యేసయ్యను వెంబడిస్తూ ఉంటాం, కానీ ఆయన కార్యాలేంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన హృదయం ఏంటి, ఆయన మన పట్ల ఆయన చేస్తున్నటువంటి లేదా చేయబోతున్నటువంటి ప్రతి దాన్ని కూడా వివేచించలేని వారిగా ఉండి మన ప్రవర్తన విషయంలో ఉండమేమో దేవునితోనే ఉంటున్నాం, ఆలోచన విధానంలో ప్రవర్తించే విధానంలో చాలా మంది ఈనాటికి గాయాలను రేపుతూనే ఉన్నారు. ఒకవేళ ఆ రేపే వాళ్ళు నేను కూడా ఉంటాను. ఎవరూ తప్పించుకోలేకపోతున్నాం. ఎందుకు తప్పించుకోలేకపోతున్నామంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉన్నానని చెప్పిన దేవుని మాటను సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటున్నాము. కానీ మనం ఇంటిలో కూర్చున్నా, బయట నడుస్తున్నా, లేదా సమాజంలో ఉన్నా, మనం ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పనిపాటుల్లో ఉన్నా ఆయన మనతో ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోయి ఏవేవో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం, లేదా అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తాం. ఇది చేస్తాడా దేవుడు అంటాం. ఆయన అంటున్నాడు, నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. యోహాను సువార్త 15:7 మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఏమడిగినా కూడా ఇస్తాడు. యేసయ్య మనకు ఏమడిగినా కూడా ఇస్తాడు. అయితే క్రియలు కొన్ని మనము అనుమానంగా ఉన్నాం కాబట్టి ఆయన హృదయాన్ని ఏంటో గమనించలేక మన ప్రవర్తన యందు పడిపోతూ వస్తూ ఉన్నాం. మన ప్రవర్తనలలోనే గాయపరుస్తున్నాం దేవుణ్ణి. నోటన యేసు అంటున్నాం, హృదయంలో లేదా ప్రవర్తనలలో లోకాన్ని వెంబడిస్తూ ఉన్నాం. అది ఒక్కటి కాదు, రెండు కాదు. ఇంట్లో పెళ్లి వస్తే ఒక పద్ధతి, అప్పటి వరకు ఒక పద్ధతిలో నడుస్తాం. రాగానే అంటే ఉదాహరణకు హల్లెలూయా మరి చెప్పక తప్పట్లేదు, క్రైస్తవుడు కట్నం వద్దు అని బల్లలో గుద్ది మరీ చెప్పేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి కట్నాలు తీసుకోకుండా కార్యాలు ఎదరికెళ్ళట్లేదు. ఏమనంటే బహుమతులు అంటున్నారు. ఇదేంటి అదేంటి? దేవుడు మాకు అనుగ్రహించినది మాకు చాలు అని, లేదా 1000 మందితో చేయాలనుకున్నది 100 మందితోనైనా చేసి దేవుని మహిమపరిస్తే ఎంత బాగుండు. వాళ్ళకన్నా బాగా చేయాలనుకుంటూ ఎక్కువ మంది కట్న కానుకలు లేదా దాని బదులు బహుమానాలు అన్ని అంటూ ఈ కార్యాల్లో పడిపోతున్నారు. అంతతో ఆగుతున్నారా? ఇల్లులు కట్టించుకోవాలని ప్రార్థనతో ప్రారంభించాలనుకుంటున్నారు, అక్కడ మారిపోతున్నారు. ఏమనంటే మేస్త్రి గారు తప్పట్లేదని అంటున్నారు. ఇవన్నీ అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నాను. కానీ వాస్తవానికి మరలా అందరూ దేవుని మందిరంలోనే కూర్చుంటారు. దీంట్లో అర్థం ఏంటంటే మన ప్రవర్తన దేవునికి ఎంతో గాయాన్ని తెస్తాం. మన ఆలోచనలు ఎంతో దేవుని బాధపరుస్తూ ఉన్నాయి. నరుడి హృదయాలోచన బాల్యం నుండి కూడా చెడదంటున్నాడు. ఎవరైనా మారు మనసు పొందారంటే అర్థం ఏంటి తెలుసా? నీ దేవుడు నీవు చే కార్యాన్ని ఆయన సఫలం చేస్తున్నాడు గనుక ఆయనకే మహిమ చెల్లించినట్లు మన ప్రవర్తన అంతట్లోనూ ఉండాలి. అలా ఉండటం మన వల్ల అయితే మనము కూడా మాట్లాడగలం,
యెహోషువ వలె మాట్లాడటంతో ఆపలేదు. యెహోషువ భక్తుడు ఆయన ప్రవర్తన అంతట్లోనూ చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బాల్యము నుండి ఒక దేవుని నిమిత్తము ఒక హృదయ భారం కలిగిన వాడు. యెహోషువ కాలేబులను వేగుల వారిగా పంపిస్తే ఇశ్రాయేలులేమో అక్కడ ఉన్నది చెప్పారు. వాళ్ళు నెఫీలీయులు, వారు చాలా భారీ దేహులు, వారు మనల్ని ఒక్కొక్కరిని 10 మంది, వాడు ఒక్కొక్కడు మనల్ని 10 మందిని కొట్టేస్తాడు అన్నారు. కానీ యెహోషువ కాలేబులు ఏం చేశారో తెలుసా? మోసే ఎదుట సర్వ సమాజం ఎదుట తమ బట్టలు చింపుకొని, లేదు లేదు దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మనకిస్తాడు అంటున్నాడు. దేవుడు మన యందు ఎలా ఆనందిస్తాడు? ఆ బాల్యంలోనే వారికి అది ఎరుగును వారు. దేవుడు మన ప్రవర్తనలో ఆనందిస్తే, హల్లెలూయా, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే, మన ప్రవర్తనలో, మన ఆలోచన విధానంలో, మన నడవడిలో, మన మాటలో, మన చూపులో, మనము ప్రతి విషయంలోనూ కానీ దేవుని మహిమపరచగలుగుతూ ఉన్నట్లయితే, లేదా ఆయన చెప్పినట్టు నడుస్తున్నట్లయితే, ఆయన సంతోషపరచగలిగినట్లయితే, అద్భుత రీతిగా ఆ కనాను దేశం మనదే, దేవుడు మనకిస్తాడు అంటున్నారు. ఎందుకో తెలుసా? ఈ హృదయ భారం ఉండాలి మనిషిలో. ఇక్కడ సరైన రీతిలో నడిస్తే పరలోకానికి ప్రతిరోజు వెళ్ళి రావచ్చు. అలాగంటే ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోవచ్చు. అసలు పరలోకానికి నేను వెళ్ళి రావడం కాదు, నా యందు దేవుడు సంతోషిస్తే పరలోకమే నా దగ్గర ప్రతిరోజు వస్తూ ఉంటాను. విషయం ఏంటి తెలుసా? పరలోకపు ఆవరణలో నడుస్తూ ఉంటాను. రవల కరవశియదులురో, పరలోకపు సన్నిధి నాతో ఉంటది. ప్రియదేవుని బిడ్డ, మరొక్క మారు మర్చిపోకండి, నేను నీతో ఉన్నాను అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని రాజ్యం పరలోక రాజ్యం. ఆయన నాతో ఉన్నాడంటే ఆయన రాజ్యం అంతా నాతోనే ఉన్నది. ఎప్పుడు నమ్మగలుగుతానో తెలుసా? ఎప్పుడు నువ్వు నమ్మగలుగుతావో తెలుసా? నీ ప్రవర్తన ఆయన దృష్టికి చక్కగా కనబడితే పరలోకం నీ ఎదుటి కనబడుతూ ఉంటుంది. దేవదూతలు నీ చుట్టూ ఉండటం నువ్వు చూడగలుగుతావు. దేవుని హస్తము నీకు ప్రతి దినము కనబడుతుంది. దేవుని కన్నులు ప్రతి దినము కనబడతాయి. దేవుని స్వరము ప్రతిరోజు వినబడుతుంది. దేవుని ప్రసన్నత ప్రతిరోజు అనుభవించగలుగుతావు. నీ ప్రవర్తన సరిగా ఉంటే యెహోషువ అదే చెప్తున్నాడు. ఆయన బాల్యము నుండి కూడా అదే మంట, ఆయన యవ్వన కాలం నుండి కూడా అదే మంట. అందుకనే దేవాది దేవుడు మోషేను తీసుకుని పోతూ అంటాడు కదా, యెహోషువ కాలేబులను నువ్వు ఆశీర్వదించు. యెహోషువకు దేవుడు నాయకత్వ బాధ్యతలన్నీ అప్పగించేశాడు. ఎందుకు ఆ బాధ్యత అప్పగించబడ్డదో తెలుసా? యెహోషువ ప్రవర్తన దేవునిని ఆనందింపజేసింది. ఈరోజు ఒకవేళ మన పరిధులలో దేవాది దేవుడు ఏదైనా ఒక కార్యము చేసి మనలను వాడుకుంటుంటే అనేక రకాలైనటువంటి మాటలు రావచ్చు. నో ప్రాబ్లం. నీ ప్రవర్తన దేవునికి నచ్చితే నీ కార్యాలు లేదా నీ చుట్టూ ఆయన తన దూతలను ఉంచుతాడు. ఆయనే ఉండి నీ కార్యాలు సఫలం చేస్తాడు. ఆయన కార్యాన్ని సఫలం చేసుకోవడానికి పిలిచాడు, నీ కార్యాన్ని కూడా కాదు. దయచేసి నమ్మండి, ఆయన కార్యాన్ని చేయడానికే ప్రతి సేవకుని ఎన్నుకున్నాడు. ఆయన నన్ను ఎన్నుకున్నది అందుకే. కాబట్టి నేను ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించాలని నీవు అనుకున్నట్లయితే, ప్రియదేవుని బిడ్డ, యెహోవాను సేవించడానికి వెళ్తున్నావా? ఈరోజు ఆదివారం, ఒక ఆదివారమే కాదు, ప్రతి దినం ఆయన సేవించాలి. అయితే సమాజంగా కూడుట మానవద్దు. సమాజం అనేది ఇప్పుడున్న మందిరం. నలుగురు ఎక్కడ కూడుకుంటే అది సమాజం. నలుగురు ఒక కట్టడంలో కూడుకుంటే అది మందిరములో కూడిన సమాజం. మందిరమును దేవుడు ఆశపడ్డాడు. నువ్వు చాలా కష్టపడి కట్టావు, నువ్వు డబ్బులు ఇచ్చావు, శ్రమ పడ్డావు, దాని కొరకు అనేకుల దగ్గరికి వెళ్ళావు, దీని నిమిత్తము ఎంతో ప్రార్థనలు చేశావు.
ఇలాంటి మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. కాబట్టి ఈ దినము ప్రతి సహోదరునికి, ప్రతి ఒక్క విశ్వాసికి లేదా ప్రతి సభ్యునికి చెప్పే మాట ఏంటంటే, సహోదరులారా, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయకండి, సమయానికే వెళ్ళండి. మీ ప్రవర్తన అంతలో దేవుడు మిమ్మల్ని మీరు కానీ దేవుని ఆనందింప చేస్తే ఈరోజు మీరు అనుకున్న కార్యములు, మీకు ఆగిపోతున్న కార్యాలు, లేదా జరగవని మీరు తలంచిన కార్యాలు దేవుడు జరిగించి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఎందుకంటే మనం ఆయన తృప్తిపరిస్తే ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈ దినము నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమనే రీతిలో ప్రతి ఒక్కరూ మీరు మీ మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన. పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. రోషము కలిగి నైనా వైరాగ్యము కలిగి ఎవరైతే ప్రభా ఈ దినమున ప్రభా నేను యెహోవాను సేవిస్తానంటూ ప్రభా ప్రయాణము చేస్తూ బయలుదేరి వెళ్తున్నారో వారందరికీ నీ క్షేమమును అనుగ్రహించమని, మహిమ పొందుమని అయ్యా, వారి చుట్టూ నీ దూతలను, ప్రసన్నతను, పరలోక సన్నిధిని ఉంచుమని యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ఒక చిన్న మనవి, ఈ చిన్ని చిన్ని వర్తమానాలు మీకు మీ హృదయాన్ని హత్తుకున్నట్టయితే ఇంకొకరు హృదయాన్ని కూడా తప్పకుండా హత్తుకుంటాయి. కాబట్టి మీరు మీ స్నేహితులకు లేదా మీ బంధువులకు ఈ వర్తమానాన్ని తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.